ఈ అరుణోదయ దేవుని మాట కార్యక్రమానికి ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ దేవుని శక్తి, దేవుని కృప ఆవరించాలని కోరుకుంటూ ఉన్నాను. 688వ కీర్తన. వెండి బంగారముల కన్నా యేసుని కలిగి యుండెదము, వెలగల భూషణముల కన్నా కలువరి సిలువ ధరించెదము. వెండి బంగారముల కన్నా యేసుని కలిగి యుండెదము, వెలగల భూషణముల కన్నా ఈ కలువరి సిలువ ధరించెదము. అడవి రాజు తన పిల్లలను లేమి కలిగి ఆకలి కొనును. అడవి రాజు తన పిల్లలను లేమి కలిగి ఆకలి కొనును. దేవుని ఆశ్రిత జనులకు ఎప్పుడు మేలును కొదువై యుండవుగా. దేవుని ఆశ్రిత జనులకు ఎప్పుడు మేలును కొదువై యుండవుగా. వెండి బంగారముల కన్నా యేసుని కలిగి యుండెదము, వెలగల భూషణముల కన్నా కలువరి సిలువ ధరించెదము. మన ప్రభుండు మహాదేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు. మన ప్రభుండు మహాదేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు. రక్షణకర్త ప్రధాన కాపరి, ఆయన మీపిడి గొర్రెలను. రక్షణకర్త ప్రధాన కాపరి, ఆయన మీపిడి గొర్రెలను. వెండి బంగారముల కన్నా యేసుని కలిగి యుండెదము, వెలగల భూషణముల కన్నా కలువరి సిలువ ధరించెదము. వారి గుర్రముల రథములను బట్టి జనులు గర్వించెదరు. వారి గుర్రముల రథములను బట్టి జనులు గర్వించెదరు. మనమైతే మన దేవుని నీతి న్యాయములను శ్లాఘించెదము. మనమైతే మన దేవుని నీతి న్యాయములను శ్లాఘించెదము. వెండి బంగారముల కన్నా యేసుని కలిగి యుండెదము, వెలగల భూషణముల కన్నా కలువరి సిలువ ధరించెదము. హల్లెలూయా. ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలను, ప్రియ దేవుని సంగమం, ఈ అరుణోదయం, ఈ ప్రభాకర సమయంలో పరిశుద్ధ దేవుని వాక్య ధ్యాన భాగము మనము ధ్యానం చేస్తూ ఉన్న ప్రసంగి గ్రంథము ధ్యాన భాగంలో 8వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం
మొదటి 8 వచనాలు గమనిద్దాం. గమనించండి. జ్ఞానులకు సములైన వారు ఎవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారు ఎవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సును ఇచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ముట్టు పెట్టుకుంటువని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడలకు లోబడమని నేను చెప్పుచూ ఉన్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము. వారు తమ కోరినదల్లా నెరవేర్చుదురు కనుక దుష్కార్యములలో పాలుపుచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడు ఎవడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనసును తెలుసుకుందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహు భారము అగును. సంభవింపబోనది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించును? వారికి తెలియచేయువారు ఎవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. నేటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చింది. ఈ ఉదయకాల వేళ ఈ దివ్యమైన ఈ సత్య వాక్కులను ఆత్మదేవుడు మన హృదయాలను ఆశీర్వదించి తన ప్రేమగల కృపల వలన బలపరచును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డల, ప్రియ దేవుని సంగమం, ఈ అరుణోదయం ఈ దేవుని మాట కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఈ శ్రవణ యంత్రం ద్వారా దేవుని మాటలు అంగీకరిస్తున్న మీ అందరినీ దేవుని మాటల్లో ఉన్న ఘనమైన దేవుని కృప, వాక్యమైన జీవాహారంలో ఉన్న దేవునికి బలమైన శక్తి మిమ్మల్ని ఆవరించుగాక. ఆమేన్. దేవుని మాటల్లో శక్తి ఉన్నది. దేవుని మాటల్లో ఆరోగ్యం ఉన్నది. దేవుని మాటల్లో దేవుని ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన మాటలు వేరు, జీవము కలిగిన దేవుని మాటలు వేరు. ఈ లోకములో ఏ మాటలు మన జీవితాలను ఆదరిస్తున్నాయో ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. భూ సంబంధమైన మాటల కంటే పరసంబంధమైన దేవుని మాటలే ప్రతి మనిషిని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాయి. ఆపద వచ్చినప్పుడు, కష్టము కలిగినప్పుడు, మనశ్శాంతి లేకుండా ఉన్న పరిస్థితుల్లో జీవము గల దేవుని మాటలే ఒక మనిషిని కాపాడుతూ ఉన్నాయి. ఒక మనిషి యొక్క మనస్సును ఎంతగానో నిబ్బరము కలిగిస్తూ ఉన్నాయి. అందుకని యాకోబుతో అంటాడు, భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఆ మాట యాకోబును బలపరిచింది. బంటి పురుగుగా ఉన్నటువంటి యాకోబును ఎంతగానో ధైర్యపరిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎప్పుడైతే మనకు దొరుకుతుందో అప్పుడే మన సర్వ శరీరానికి ఆ మాట మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గమనించవలసింది, మన జీవితంలో మనం తెలుసుకోవలసింది, దేవుని మాట గుర్తించాలి. దేవుని మాటలు మన హృదయంలోనికి వాటిని మనం అంగీకరించాలి. ఎప్పుడైతే దేవుని మాట మన హృదయంలో ఉంటుందో, ఆ దేవుని మాట ఏమైతే చెప్పిందో ఆ మాట ప్రకారం మనం చేయడానికి మన మనస్సాక్షి పనిచేస్తుంది. రెండవది, దేవుని మాట మన మనస్సులో ఉన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మన విశ్వాసపు అడుగులు ముందుకు సాగడానికి మన అడుగు ముందుకు వెళుతుంది. మనసు చెప్పిందే చేస్తాం, మనసు చెప్పకుండా ఏది చేయలేం. అలాగే మన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఒక పనిగా మనం జరిగిస్తాం. అలాగే జీవము గల దేవుని మాట ఏ హృదయంలోనైతే ఉంటుందో ఆ హృదయంలో నుండి వచ్చే తలంపులు దేవుని మాట ప్రకారము మనం ఈ లోకములు చేయడానికి, మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించుకోవడానికి ఆ మాటలు మనకి ఎంతగానో దోహదపడతాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ అరుణోదయమున
దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని సంఘము, ప్రియ దేవుని విడుదల, దేవుని మాటలు అంగీకరించడానికి నీ హృదయాన్ని దేవునికి మొదలుకుంటున్నావా? నీ హృదయమని తలుపు తెరిచి, ప్రభువా, నా హృదయంలోనికి నీ మాటలను నేను అంగీకరిస్తూ ఉన్నాను, నా హృదయమంతా నీ వాక్యముతో నింపుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక సమర్పణ, ఒక తీర్మానమును కలిగి దేవుని బిడ్డగా దేవుని దగ్గర కూర్చుంటే ఆ మాటలు నీ హృదయం నిండా దేవుడు నింపుతాడు. దేవుని పాదాల దగ్గర కూర్చున్న మరియ హృదయం అంతా దేవుని మాటలతో నిండిపోయింది. దేవుని మాటలతో ఆమె హృదయాన్ని, ఆమె విశ్వాసాన్ని బలపరచుకోగలిగింది. అందుకని యేసయ్య అన్నారు, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఏంటి ఆ ఉత్తమమైంది? దేవుని మాట వినడమే, దేవుని మాటలు గుర్తించడమే, దేవుని మాటలు తన హృదయంలో దాచుకోవడమే. ఇట్టి జీవాహారము అయినటువంటి దేవుని మాట ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, అంగీకరిస్తామో, దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం చేస్తాము, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి కూడా మన విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించుకోగలుగుతాం. ప్రియ దేవుని విడుదల, మనసు చెప్పింది చేయకూడదు. మనసు చెప్పింది చేస్తే ఈ లోకంలో మనకి ఎటువంటి ఉపయోగం లేదు. లూకాసు సువార్తలో 5వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసయ్య చెప్పింది వారు చేశారు. యేసయ్య మాట ప్రకారం వారు లోబడ్డారు. ఆ మాట వారిని ఎంతగానో గొప్ప భాగ్యవంతులుగా చేసింది. ఆశ్చర్యకరమైన ఉన్నతమైన స్థానంలోనికి వారి స్థితిని మార్చగలిగింది. వారు మనసు చెప్పింది చేశారు. వారు మనసు నచ్చినట్లుగా ఏదేదో తంటాలు పడ్డారు, ప్రయాసపడ్డారు. ఏమి లాభం లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ యేసయ్య చెప్పిన మాట ఎప్పుడైతే వారు అంగీకరించారో వారి జీవితం మారిపోయింది, వారి స్థితి మారిపోయింది. మహిమగల ఉన్నత స్థానాన్ని పరలోక దేవుడు వారికి ఇవ్వగలిగాడు. ఎవరి గల సమయంలో ప్రియ దేవుని విడుదల మనము చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం ఈ భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను తాను ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకున్నాడు, తాను ఏ జ్ఞానాన్ని అయితే దేవుని దగ్గర సంపాదించుకున్నాడు, ఆ నేర్చుకున్న ఆ జ్ఞానమును బట్టి కొన్ని సంగతులను ఈ అధ్యాయంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఒక జ్ఞానమైనటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఒక సలహా ఇస్తే మనం తప్పక పాటించాలి. ఎందుకంటే ఆ సలహా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెప్పేవాళ్ళు జాలి మాకు తెలియదా అనంటే నష్టపోయేది నీవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక జ్ఞానమైనటువంటి ఒక వ్యక్తి ఒక మంచి సలహా ఇస్తాడు, ఒక మంచి మార్గాన్ని ఎప్పుడైతే మనకు చూపిస్తాడు, ఆ సలహా, ఆ మార్గము మనం అవలంబించినప్పుడు మన జీవితాలు క్షేమంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. అవును కదా? అయితే ఇక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను కూడా జ్ఞానమైనటువంటి దేవుని దగ్గర ఏ జ్ఞానమైతే పొందుకున్నాడో ఆ జ్ఞానమును బట్టి కొన్ని యొక్క తలంపులను, సంగతులను ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సరే, ఏంటో చూద్దాం. 8వ అధ్యాయం మొదటి వచనం. 8వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానముతో సములైన వారు ఎవరు? జరుగుమాటి భావమును ఎరిగిన వారు ఎవరు? మనుషుల జ్ఞానము వారి ముఖములకు తేజస్సును ఇచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడదు. చాలా గొప్ప ఆలోచన. జ్ఞానము మనిషి యొక్క మనస్సును నింబడపరుస్తుందంట. మనిషి యొక్క మనసులో ఉన్నటువంటి కఠినత్వాన్ని మృదువైన మనసుగా మారుస్తుందంట. దేవునికి స్తోత్రం. జ్ఞానములో ఉన్న శక్తి, జ్ఞానములో ఉన్న ఉపయోగం, జ్ఞానంలో ఉన్నటువంటి దేవుని కృప ఎంత బలమైందో చూడండి. ఒక మనిషి కరుకుగా అంటే కఠినుడిగా ఉన్నాడంటే అతను ఏముందంటే అజ్ఞానం ఉన్నది. అటువంటి కఠినాత్ముడిని ఏమంటారు? వీడు మోటోడురా, చెప్పింది వినడు, గమనించడు, అర్థం చేసుకోడు, ఇక వీడికి చెప్పిన ఒకటే, ఆ గోడకి చెప్పిన ఒకటే అని అంటారు. ఎందుకండి? జ్ఞానమైనటువంటి దేవుని యొక్క వాక్యము
మన మనసును సమాధానపరచాలంటే, మన మనసులో దేవుని సమాధానం సమృద్ధిగా ఉండాలంటే జ్ఞానమయ్యినటువంటి దేవుని మాట మనం అంగీకరించాలి. అప్పుడు దాని వలన వారి మోటుతనము మార్చబడుతుంది. వాక్యమే అందు మోటుడని మాట విన్నోడిని ఏమంటారు? జ్ఞానం లేనివాడిని ఏమంటారు? కఠిన తపనోడిని ఏమంటారు? వీడి మోటుడండి, వీడు చెప్పింది వినడు, అర్థం చేసుకోడు, ఏమంటారు అని చాలామంది తేలిగ్గా ఎంచుతారు. అటువంటి మోటుతనము మన జీవితానికి పనికి రాదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వాక్యం 2వ వచనం, నీవు దేవునికి ముద్దు పెట్టుకుంటావని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడలకు లోబడమని నేను చెప్పుచున్నాను. అవునండి, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, సామాజిక జీవనాన్ని మనం ఈ లోకంలో కొనసాగిస్తూ ఉన్నప్పుడు, మన మీద అధికారులుగా ఉండడానికి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుండి దేశాన్ని పరిపాలన చేసే రాష్ట్రపతి వరకు ఎంతో మంది అధికారులను దేవుడు మనకిచ్చారు. ఎంతో మంది అధికారాలను మనం ఉండాలని దేవుడు మన యొక్క ప్రయోజనం కొరకే వారిని దేవుడు అలాగూ ఏర్పాటు చేశాడు. వారు లేకపోతే మన స్థితి ఏమవుతుంది? ఆ అధికారులు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? గమనించండి, వారు ఆ రాజులు కానివ్వండి, ఆ అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే వారు దేవుని చేత నియమింపబడిన వారు. అయితే దేవుడిచ్చిన అధికారులను మనము ఎలా గౌరవించాలో, దేవుడిచ్చిన అధికారుల యొక్క అధికారాలను మనం ఏ విధంగా మనం గుర్తించాలో ఈ అధ్యాయం మనకు చెప్పింది, నేర్పిస్తుంది. మనం అనుకున్నాం, ఏమండి సరే మన గ్రామం ఏముందనుకోండి, మన గ్రామంలో ఒక మనిషిని, ఒక మంచి మనసాక్షి కలిగిన వ్యక్తిని, ఒక 10 మందికి సహాయపడే వ్యక్తిని ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా మనం ఎన్నుకున్నాం. మనమే ఎన్నుకున్నాం, ఓట్లేసి మనమే కావాలనుకున్నాం. ఇతడండి 10 మందికి సహాయపడతాడండి, ఇతనే ఉండాలి అని కోరుకున్నాం. మంచిదే. కానీ నీవు ఎన్నుకున్న వ్యక్తిని, నీవు కోరుకున్న అధికారిని నీవు గుర్తిస్తున్నావా? ఒకప్పుడు ఓటేశావు, ఒకప్పుడు ఆయనే కావాలని కోరుకున్నావు, కానీ ఆ అధికారి చెప్పి ఆ అధికారాలకు నీవు లోబడుతున్నావా? మనం ఆయనతో చెప్పాం, ఏమండి నీవు ఏది చెబితే మేము అది చేస్తాం, నీవు ఎలా నడవమంటే మేము అలా నడుస్తాం, నీవు చెప్పిందే మాకు వేదం, ఇక నీ మాట తప్పితే మాకు వేరే మాట లేదు అని ఒకప్పుడు మనం వడబడిక చేశాం, ప్రతిజ్ఞ చేశాం, అతనికి మాట ఇచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట, అధికారుల ఎదుట, దేవుని పాదాలకు పీఠముగా ఉన్న ఈ భూమి మీద మనము ఏ శపథమైతే చేశామో, మనము ఎట్టి వనపడికైతే మనము చేశామో, ఇక్కడ వాక్యం ఉంటుంది, ఒట్టు పెట్టుకున్నామంట. 2వ వచనం, నీవు దేవునికి ముట్టు పెట్టుకుంటామని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడలకు లోబడమని నేను చెప్పుచున్నాను. ఒట్టు పెట్టుకున్నాం, సరే లోబడతామని, వారి యొక్క అధికారాలను మనం గుర్తిస్తామని, ఈ విధంగా మనము ఒట్టు పెట్టుకున్నప్పుడు, శపథం చేసినప్పుడు ఆ శపథము, ఆ ప్రతిజ్ఞ ఈనాటి వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన పాలకుల విషయంలో, దేవుడు మనకిచ్చిన అధికారుల విషయంలో వారి యొక్క అధికారములకు మనం లోబడకపోతే, వారు చెప్పిన మార్గంలో మన జీవితాలు కొనసాగించలేకపోతే, ఆయనండి కరోనా వైరస్ వచ్చిందని కొత్త లాక్డౌన్ పెడుతున్నాడు, కొత్త బయటకు రావద్దంటున్నాడు, కొత్త ఇలా అలా మనమని చెబుతున్నాడు. అవును, ఒక అధికారి చెప్పిన ఒక ఆలోచన, ఒక అధికారి ఇచ్చిన ఒక సలహా, ఒక పద్ధతి మనందరి జీవితాల యొక్క క్షేమం కోసమే, మనందరి జీవితాలు ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన పదవుల ఉండడానికి మన యొక్క పాలకుల విషయంలో దేవుడు మన మీద నియమించిన అధికారుల యొక్క అధికారాల పట్ల
ఒకవేళ మనము చులకనగా ఉంటే, ఒకవేళ మనము అశ్రద్ధగా ఉంటే నానా రకరకాల చిక్కుల్లో పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. నానా రకరకాల సమస్యల్లో పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అప్పుడంటారు, ఏమయ్యా నేను చెప్పినట్లుగా మీరు విన్నారా? ఏమయ్యా నేను చెప్పినట్లుగా మీరు చేశారు? అవును, ఏదో సాధకుడు ఏంటది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడంటే చేతులు కారణం ఎందుకు? ఆకులు పట్టుకోవడం ఎందుకు? జ్ఞానం లేదా? ఆలోచన లేదా? ఒక పద్ధతి మనకు తెలియదా? ఆలోచించాలి. ప్రియ దేవుడు మనకిచ్చిన అధికారుల యొక్క ఆజ్ఞలకు మనం లోబడతామని ఒకప్పుడు మనం శపథం చేసాం, ముట్టి పెట్టుకున్నాం. అయితే 3వ వచనంలో అంటాడు, రాజుల సముఖం నుండి అనాలోచనకు వెళ్ళదు, వారు తమ కోరినదని నెరవేర్చుదురు. అధికారులు దేవుడు మనకిచ్చాడు. దేవుడు వారిని మన మీద ఎందుకున్నాడు? దేవునికి కృప లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే వారు మన మీద అధికారులుగా ఉండలేదు. ఏమంటారు? అవును, దేవుని చిత్త ప్రకారమే వారు నియమించబడ్డారు. నియమించబడినటువంటి ఆ అధికారుల యొక్క ఆ అధికారాలను మనం ఏ విధంగా మనం పాటిస్తూ ఉన్నాం? రాజుల అధికారము, రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళదు. మామూడే నేను ఓటేశాను, నేను ఆయన గెలిపించాను అని ఒక అనాలోచన ఓటు వేయవచ్చు, నీవు ఎన్నుకోవచ్చు, నీవు కోరుకోవచ్చు, ఓకే. కానీ నీవు ఓటేసినంత మాత్రాన, నీవు కోరుకున్నంత మాత్రాన దేవుడిచ్చిన అధికారుల విషయంలో, దేవుడిచ్చిన అధికారుల సముఖంలో నీవు అనాలోచనగా ఉండవద్దు. ప్రియ దేవుడు, ఈ రోజున మన స్థితి సరే, ఈ లోకంలో ఇటువంటి అధికారుల యొక్క అధికారాలను మనం గుర్తించాలని, వారి యొక్క సమక్షంలో, వారి యొక్క సముఖంలో అనాలోచనగా ఉండకూడదు అని ఎన్నెన్నో జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలను సలోమోను ఇక్కడ తేటగా మనకు తెలియపరుస్తూ ఉంటారు. సామాజిక జీవితాన్ని మనం గడుపుతున్నప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క విధానం, మన యొక్క పద్ధతులు దేవుడు నియమించిన అధికారులకు అనుకూలంగా ఉన్నాయా? దేవుడు నియమించిన అధికారుల యొక్క కట్టడలకు అనుకూలంగా ఉన్నాయా? దేవుడిచ్చిన అధికారుల యొక్క అధికారులకు మనం లోపడకపోతే సర్వాధికారి దేవాధికారికి మనం ఎలా లోపడగలం? ఆలోచన చేస్తున్నావా? నీ కళ్ళ ముందు దేవుడిచ్చిన ఒక అధికారి, నీ నోటితో నీవు శపథం చేసిన అధికారి, నీ నోటితో నీవు ఒట్టు పెట్టుకున్న అధికారి మాట వినకపోతే, అధికారి చెప్పిన మార్గంలో నీవు నడవకపోతే, సర్వాధికారి అయినటువంటి, సర్వోన్నతుడైనటువంటి, సర్వసృష్టికర్తైనటువంటి దేవుని మాట మనం ఎలా వినగలుగుతామండి? చెప్పేది చాలే, వదిలేదా ఏంటి? అది నిన్ను లేనిపోయిన సమస్యలో నెట్టేది. ఆ తెలివి తగ్గుతనని, ఆ బుద్ధిహీనత లేనిపోయి ఆ పదంలోనికి నిన్ను నెట్టేది. ప్రియ దేవుడు, ఈ పాలకులకి పరమ పాలకుడై పరలోకము మహిమ సింహాసనం మీద ఆశ్రయుడైనటువంటి ఆ గొప్ప దేవాది దేవుని మాట, ఆ గొప్ప దేవాది దేవుని ఆజ్ఞలకు మనం లోబడగలిగితే, విధేయులంగా ఉండగలిగితే, ఆ సర్వాధికారి దేవుని చిత్తానికి అనుకూలంగా మనం నడుచుకోగలిగితే, ఆ నడుకున్న దేవుడు మనకు కావలసినటువంటి ఈవులను, ఈనాటికి ఆనాడు మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలను ఆ కరుణకు దేవుడు మనకు ఇవ్వడా? ఇష్టం. ఒక అధికారి మనసులో మనం సంతోష పెట్టినప్పుడే ఆ అధికారి
మనకు చేయలేడు. అతని ఉద్దేశాలు తారుమారవుతాయి. వీళ్ళు మాట్లాడలేదంటే ఎలా చేయమంటారు ఏంటి అని చేయవలసినటువంటి ఆలోచనలన్నీ తారుమారైపోతాయి. ఏదో దేవుడిచ్చాడు అధికారిగా, దేవుడు మా గ్రామానికి, మా రాష్ట్రానికి, మా దేశానికి ఇటువంటి అధికారం దేవుడు మాకు పొందించాడు, లోబడదాం, ఆయన ఎక్కడైనా పోదామని అంటే మనకు కావలసినటువంటి అక్కరలను, అవసరాలను వాడు గుర్తిస్తారు. వాళ్ళు ఆ అవసరాలు తీర్చడానికి వారు ఎన్నెన్నో ఆలోచనలు చేస్తారు. అలాగే పరమ పాల్గొనేటువంటి దేవాది దేవుని సన్నిధిలో సర్వాధికారైనటువంటి దేవుని మాటకు మనం లోబడ్డప్పుడు, సర్వాధికారైనటువంటి దేవునికి చిత్తానికి మనం లోబడ్డప్పుడు, అందుకని ఒక మహాభక్తులు ప్రస్తుతం అందరూ క్రైస్తవ కీర్తనలో సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమిచ్చు దేవుడు నీవే, సర్వచిత్తంలో నీవే ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో భూసంబంధమైన అధికారులకు మనం లోబడాలి. పరసంబంధమైనటువంటి సర్వోన్నతుడైనటువంటి సర్వాధికారైనటువంటి దేవుని యొక్క మాటలకు మనం లోబడాలి. లోబడాలంటే నీ మనసు సాత్వికమైనటువంటి మనసులో ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, రాతి గుండెను తీసివేయండి, నేను మాంసపు గుండెను మీకు ఇస్తానన్నాను. అంటే కఠినమైనటువంటి మనసు. ఆ మనసు ఎప్పుడైతే మనం పక్కన పెడతామో, ఇది రాతి గుండె లాంటి మనసు, అప్పుడే మృదువైన సాత్వికమైనటువంటి లోబడే మనస్సాక్షిని దేవుడు మనకి ఇస్తారు. ఆ మనస్సాక్షి మనలో ఉన్నప్పుడే ఇటువంటి అధికారులకు మనం లోబడగలుగుతాం. దేవుడి చిత్తానికి అనుగుణంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. సరే, 8వ వచనంలోకి వస్తే, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద అధికారం ఎవరికి లేదు. అవునండి, ఈ భాగంలో మానవుని యొక్క జీవితమును గుర్తించవలసిన ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప ఉద్దేశాన్ని ఇక్కడ సొలొమోను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గాలి మీద ఎవరికైనా అధికారం ఉందండి? ఓ గాలి ఆగిపో, ఇక్కడికి రావద్దు అని ఈ సృష్టిలో ఉన్న గాలిని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉండదు. ఎవరికి? ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంత గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, ఎన్నో గొప్ప గొప్ప ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్తైనటువంటి ఈ సృష్టిలో ఉన్న అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. గాలిని, సముద్రమును ఆగిపో అన్నప్పుడు దేవుని మాటకి ఆగిపోయింది, కానీ మనిషి మాటకు ఆగిపోలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, గాలి, సముద్రము అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుని యొక్క మాట ఎప్పుడైతే సెలవీయబడిందో, దేవుని మాటకు మాత్రమే అవి ఆగిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో అన్నిటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు, కానీ ఈ సృష్టిలో ఉన్న వాటి మీద దేవుడు మనకు అధికారం లేదు. గాలి మీద అధికారం ఇవ్వలేదు, ఈ సూర్యచంద్రుల మీద అధికారం ఇవ్వలేదు. ఆ అధికారి ఎవరంటే సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవుడు మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో ఈ అరుణోదయమున దేవుని మాట వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని మాట గుర్తించాలని, దేవుని చిత్త ప్రకారం నడవాలని ఇకనైనా నీ మనసును కుదురుపరుచుకుంటూ ఉన్నావా? ఇకనైనా నీ మనసులో రాతి గుండెని పక్కన పెట్టి మాంసపు గుండెను కలిగి, ప్రభువా ఇకనైనా నీ చిత్త ప్రకారము నేను నడుచుకుంటానయ్యా, ఇకనైనా నీ ఆలోచన నేను గుర్తిస్తానయ్యా, ఇకనైనా నీవిచ్చిన అధికారాన్ని బట్టి నీ మార్గంలో నీ బిడ్డగా నేను ఉంటానయ్యా. ఒక సమర్పణ, ఒక తీర్మానం కలిగి దేవుని మార్గంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఎంతకాలము దేవుని
అధికారమున మనం ధిక్కరిస్తాం? ఎంతకాలం దేవునికి చిత్తాన్ని మనం ఉల్లంఘిస్తాం? ఇకనైనా నీ మనసు మారదా? ఇకనైనా నీ తీరు మారదా? నీ స్వభావం మారదా? మారిన మనసు దేవుని బట్టిగా దేవుని మార్గంలోనికి రా. పరలోకపు దేవుడు సంతోషిస్తాడు, పరలోకపు దేవుడు ఆనందిస్తాడు. తన ప్రియబిడ్డగా నీకు కావలసిన ఈవులను నీవు అడగకుండా దేవుడు ఇస్తాడు. కఠినమైన మనసు ఆ పరలోకపు దేవుడు ఇష్టపడదు. కఠినమైనటువంటి రాత్రి గుండెలంటే స్వభావం నీలో ఉంది. పరలోకపు దేవుడి కృప నీకు రాదు, రాదు కూడా. ఆలోచన చూద్దాం. ఒక నూతనమైన స్వభావం కలిగి దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా దేవుని మార్గంలో నడుద్దాం. సర్వాధికమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు చూద్దాం. దేవుని కృపలో జీవిద్దాం. ఈ లోకములు మనకిచ్చిన అధికారులకు మనం లోబడదాం. వారికి ఆలోచనలు మనం గుర్తిద్దాం. వారు చెప్పిన మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి ఘనమైన సాత్వికమైనటువంటి దేవుని మనస్సు కలిగి ప్రభుకి ఇష్టంగా ప్రభు మార్గంలో తుది వరకు మనం ముందుకు కొనసాగలిగి ఆ గురి ఉన్నటువంటి ఆ దేవుడు సిద్ధపరిచిన బహుమానమును పొందుకోగలిగి అట్టి కృప, అట్టి ధన్యత పరలోక దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికీ సమృద్ధిగా దయచేయగా. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయం దేవుని మాట వీక్షిస్తున్న ప్రియ దేవుని సంగమ, ఉదయకాలపు వేళ దేవుని కృప కొరకై పరసంబంధమైన దేవుని ఆశీర్వాద నిమిత్తమై ప్రభుత్వాలను ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనలు ఏకీభవించండి. ఈ నూతన దినాన్ని దేవుడు మనకిచ్చిన నూతన సమయాలను, కాలాలను ప్రార్థనతో మనం ప్రారంభించుద్దాం. ఆ ప్రార్థన ఈ దినమంతా మనకు ఆఖరికి వస్తుంది. ఆ ప్రార్థనలో ఉన్న దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మరి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు కూడా మన మనములు ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గమనిస్తున్నారా? మరి ప్రార్థనలో దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ ప్రణుగము తండ్రి, మా గొప్ప దేవాది దేవుడైన మా ప్రియ రక్షకుడమైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు సమర్పించుకుని ఉన్నాం. మా జీవిత కాలంలో మరి నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి ఆయుష్కాలాన్ని మీరు మాకు అనుగ్రహించి సజీవులమైనటువంటి దేశంలో మమ్మల్ని సజీవులుగా నిలువ పెట్టుకొని జీవమైనటువంటి మీ నామను సిద్ధించగలిగి మీ కృపను పొందుకోగలిగి ఈ గొప్ప మహాభాగ్యమును మీరు మాకు ఇచ్చిన మా తండ్రికి స్తోత్రాలు. కనికర సంపూర్ణమైన మా ప్రియ ప్రభువా, నిన్ను విడువను, నన్ను ఎన్నడూ ఎడబాయినని వాగ్దానం చేసిన మా ప్రియ ప్రణులకు తండ్రికి స్తోత్రములు. ముదిమి వచ్చు వరకు, నీ తల వెంట్రుకను నెరిగి వరకు నేను ఎత్తుకున్నమాట నేనే అని వాగ్దానం చేసిన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. ఈ ఆపదలు, ఈ కలవరాలు, ఈ దినాల్లో ప్రభువా, ఈ కష్ట దినాల్లో ప్రభువా, ఈ ఆపదలు రాకుండా ఇటువంటి అపాయములు వాటిల్లకుండా ఆయన దీవెనికరమైన ఆశీర్వాదకరమైన మీ కృపా బాహువుల చోటన మమ్మల్ని ఆదరిస్తున్నా, కాపాడుతున్నా మా గొప్ప కాపురమైన మా ప్రియ ప్రణులకు తండ్రికి స్తోత్రములు. ఈ అరుణోదయం దేవుని మాట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మా ప్రియులందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో ఈ ఉదయకాలకు వేయడం మీ కృపా సమాధానం, వారి కుటుంబాల్లో ఈ ఉదయకాలకు వేయడం మీ ప్రణులకు దీవెన, మీ బిడ్డలకు మెండుగా మీరు దర్శనం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, బిడ్డల కుటుంబాల్లో ఏ విధమైన లోటు లేకుండా సహాయం చేయండి, ఏ విధమైన కొరత లేకుండా సహాయం చేయండి. మీ కృపా సమృద్ధిని ప్రతి ఒక్క కుటుంబాలకు సమృద్ధిగా మీరు దర్శనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ ఈ ప్రభావం ఎవరిని అంటుకుంటునైనా ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మీరు ఎక్కడ చోటున మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ ప్రభావాన్ని యేసు క్రీస్తు నామమున మీరు బంధించండి. మీ ప్రజలకు నెమ్మదిని, క్షేమంలో ప్రభు సమాధానము, ఆరోగ్యాలు మీ బిడ్డ దర్శనం ప్రార్థనిస్తూ ఉన్నాం. అయ్యా సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభు స్వస్థపరచండి. చెప్పుకోలేని బాధల్లో ఎవరైతే కలవరముతో ఉన్నారో వారిని ప్రభావిని సమాధానంతో
మీ కృపతో మీరు కరుణించండి. మీ బిడ్డల ప్రభావం మీరు బలపరచండి. చదువుకుంటున్న విద్యార్థులను దీవించండి. వారికి చదువులు మీరు తోడుగబడి సహాయం చేయండి. ఆయా డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు చేస్తున్న మా ప్రియ ఉద్యోగస్తులందరూ దీవించండి. వారికి ఉద్యోగ డ్యూటీ కార్యక్రమాలు మీరు తోడుగబడి సహాయం చేయండి. వారి ప్రేరణ రాకపోకల క్షేమము కాపుదల మీ భద్రత మీద దర్శమని వేడుకుంటున్నా. అది మీకు స్తోత్రములు. అయ్యా మీ నామం ప్రభా వృద్ధాపరిశ్రమ వల్ల మా పిల్లలందరూ దీవించండి. అని చెప్తున్నాను ప్రభా. అయ్యా ప్రతి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ప్రతి సార్వత్రిక సంఘాల్లో నూతన ఉజ్జీవాలు, నూతన బలమైన విశ్వాసంలోనైనా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. రానున్న మీ మహిమ మేఘమని ఎత్తబడి సంఘాలుగా నాయన మా సంఘాలను సిద్ధపరచమని వేడుకుంటున్నాను. అయ్యా మీకు స్తోత్రములు. ప్రతి సేవకుని పరిచయం వారి కుటుంబాల వారి బిడ్డల ప్రభావం దీవించడం ప్రార్థనిస్తున్నాను. మీ బిడ్డలంతా ప్రయాసపడుతున్నారు. మీ రాజ్యం వ్యాప్తి కొరకు మీ బిడ్డల పడి ప్రతి ఒక్క ప్రయాసంగా దీవించమని ప్రార్థనిస్తున్నాను. ప్రతి సేవకుని కుటుంబాల్లో నూతన ఆశీర్వాదం, నూతన ఘనమైన కృపనైనా మీ బిడ్డలు దర్శనం ప్రార్థనిస్తున్నాను. ఎవరెవరు ఎట్టి అవసరాలు ఉన్నారో సమస్తం ఎరిగిన దేవా మీకు స్తోత్రములు. కనికరమ కలిగిన మీ హస్తములు చాపి వారికి అవసరములను తెచ్చారు. ఈ దినమంతా మీ నీడులు, ఈ దినమంతా మీ కృపల మీ దయలు మీ బిడ్డలుగా మమ్మల్ని ఆదరించి దేవా ఆదిగిన కృప మీరే బలపరచమని సహాయం చేయాలి. కృపతో దీవించడం ఎవరో మేము దేవుని మాట కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరి మీద మీ ఘనమైన మీ పరిణుతము ఘనమైన దీవెనల ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా మీరు పంపించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ తెచ్చిబడికుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిణుతమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యము వచ్చున గాక, మీ చిత్తము పరిణుతమందు నెరవేరిన గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల ప్రదర్శనని మేము క్షమించుకున్నట్లుగా మా ప్రజలను క్షమించండి. మమ్మల్ని శోధనలు తేకాకిన దిశను తప్పించండి. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం, పరలోకపు దేవుని కృపా సమాధానం, ఘనమైన దేవుని ఆదరణ సదా మనకు తోడై సంరక్షించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమం, ఈ అరుణోదయం దేవుని మాట కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ దినమంతా దేవుని ఘనమైన మహాకృప తోడుగా ఉండాలని, మీరందరూ క్షేమంగా ఉండాలని నా ప్రార్థన, నా యొక్క ఆకాంక్ష. దేవునికి బలమైన సన్నిధి నిరంతరం మనలను ఆదరించనుగాక. అందరికీ వందనాలు.